సర్ గత ఎన్నికల కంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నికలు చాలా డిఫరెంట్ అని అధికార పార్టీలే హింట్ ఇస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? అటు గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ చావో రేవో లాంటి విషయం ఇది. వైసీపీలో అభ్యర్థుల మార్పు కరెక్టే అంటారా? వాళ్ళని పెడితే మళ్ళీ ఓడిపోతాం, కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు. పథకాలు ఇస్తున్నారు అనే రీజన్తో వైసీపీ ఉంది. సో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పిల్లలుంటే పైసలు, పిల్లలు లేకపోతే పైసలు, ఆటో ఉంటే పైసలు, ఆటో లేకపోతే పైసలు, భూమి ఉంటే పైసలు, భూమి లేకపోతే పైసలు, మొగుడు ఉంటే పైసలు, మొగుడు లేకపోతే పైసలు, చదువుకుంటే పైసలు, చదువు లేకపోతే పైసలు, ఉద్యోగం ఉంటే పైసలు, ఉద్యోగం లేకపోతే పైసలు. ఏదో ఒక పథకంతో ఇంటికి నెల వెళ్ళి పైసలు ఇస్తూ ఉంటే మనం వాళ్ళని పని చేయకుండా సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నాం. సార్ ఈ కుర్చీ డైలాగ్ అనే ఈ పాలిటిక్స్ ఎక్కడి వరకు దారి తీయచ్చు? చొక్కా మడత పెట్టడం అని ఒకడంటే కుర్చీ మడత పెట్టడం అని ఒకడు అన్నాడు. సినిమా డైలాగ్స్ కొట్టడం వల్ల కొంత జనానికి కిక్ ఇస్తుంది. సార్ వ్యూహం సినిమా రిలీజ్ అయితే టీడీపీ వాళ్ళు పాన్ సినిమా చూసినట్టు చూస్తారని ఆర్జీవి గారు కామెంట్స్ చేశారు. అంటే అంత హార్డ్గా అనాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కల దర్శకుడు. నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉంది. కాకపోతే దాన్ని ఆయనకి ఇష్టమైన అంటే ఆయనకు అనిపించిన రీతిగానే ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. అదొక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ. ఆర్జీవి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఒక సేతయ్య. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవిబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. గత ఎన్నికల కంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నికలు చాలా డిఫరెంట్ అని అధికార పార్టీలే హింట్ ఇస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాబోయే కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికలకి అన్ని పొలిటికల్ పార్టీస్ యుద్ధాన్ని సిద్ధం చేసినాయి. ఈ ఎన్నికలు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చిందంటే అటు గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ చావో రేవో లాంటి విషయం ఇది. అందుకని రెండు పార్టీలు ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి గెలవకపోతే కష్టం. అందుకే ప్రజెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ వై నాట్ 175 ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు కనుక టీడీపీ జనసేన అలయన్స్ మళ్ళీ పవర్లోకి రాకపోతే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి 2.5 lakhs crore రూపీస్ వెల్ఫేర్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంటింటికి ఏదో ఒక పథకం పేరుతో పైసలు పంచుతూ ఈసారి కూడా గెలవలేకపోతే అదొక ప్రతిష్టాత్మకమైన అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఏపీలో ఎన్నికలు ఈసారి గొప్ప ఛాలెంజెస్గా ఉన్నాయి అన్ని పొలిటికల్ పార్టీస్కి. వైసీపీలో అభ్యర్థుల మార్పు కరెక్టే అంటారా? వైసీపీలో అభ్యర్థుల మార్పుల విషయానికి వచ్చేసరికి ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే తెలంగాణ స్టేట్లో ఈ మధ్య జరిగిన లేటెస్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎగ్జిస్టింగ్ ఉన్న అందరు ఎమ్మెల్యేకి మళ్ళీ నామినేషన్ చేశారు, ఎలక్షన్కి మళ్ళీ సీట్ ఇచ్చారు. అయితే ఆయనకున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కనీసం 15 మంది ఎమ్మెల్యేస్ని మార్చినట్టయితే తెలంగాణలో టీఆర్ఎస్ సోకాళ్ళు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేదేమని ఇప్పుడు రిగ్రెట్స్ అవుతున్నారు. కానీ మార్చకపోవటానికి కేసీఆర్కు ఉన్న లాజిక్ ఏమంటే మారిస్తే వాళ్ళు రెబల్స్గా మారి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మార్చకుండా ఉంటే వాళ్ళ ఇమేజ్ కంటే నా ఫేస్ వాల్యూ, నా ఇమేజ్, నా పేరు ప్రఖ్యాతుల మీద అందరూ ఓట్లేస్తారు, గెలుస్తామని ఒక అహంభావంతో లేదా అతి విశ్వాసంతో కేసీఆర్ వాళ్ళని మార్చకుండా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. 15 మంది ఎమ్మెల్యేస్ మీద ఉన్న నెగిటివ్ కేసీఆర్ ఎన్ని బాగా చేసినా కూడా అది ఎలక్షన్లో రిజల్ట్ ఆయనకి ప్రతికూలంగా వచ్చింది. దీన్ని పాఠాలుగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద ఆయనకున్న ప్రోగ్రెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళని పెడితే మళ్ళీ ఓడిపోతాం, కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు అని ఒక పాఠంగా తీసుకొని ఆయన ఉన్న 35 ఎమ్మెల్యేస్ మార్చాడు. ఇప్పుడు 7 జాబితాలు రిలీజ్ చేశాడు. ఇంకెన్ని జాబితాలు వస్తాయో తెలియదు. అయితే ఇట్లా మార్చడం వల్ల ఆయన అహంకారం కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఏమంటున్నారంటే ఎమ్మెల్యేస్ని చూసి ఓటేయట్లేదు, నన్ను చూసి, నా పథకాలు చూసి, నా పనితనం చూసి ఓటేస్తారని ఆయన ఆత్మవిశ్వాసం. అటువంటప్పుడు తీసేసిన ఎమ్మెల్యే టికెట్ పోయింది, ఎంపీ టికెట్ పోయింది, ఎంపీ వాళ్ళని ఎమ్మెల్యే వాళ్ళని ఎంపీగా రకరకాలుగా షఫ్లింగ్స్ జరిగినాయి. అట్లా జరగటం వల్ల కొంతమంది నచ్చజెప్పిన బుజ్జగించిన సరే అని తలొప్పుతున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా ఎలక్షన్స్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు అనేది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మనూరి జయరామ్ అని ఒక అతను ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన్ని తీసి కర్నూలు ఎంపీగా వెళ్ళమన్నారు, ఆయన వెళ్ళనన్నారు. ఇప్పుడు గుమ్మనూరి జయరామ్ గుమ్మునుంటాడా? ఉండడుగా.
అట్లానే రకరకాల అంశాల్లో చాలామంది ఎమ్మెల్యేస్ కొంత రెబల్గా ప్రభావం చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదొక రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఉంది, కానీ ఆయన రిస్క్ తీసుకున్నాడు. సార్, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది అంటే ఎందుకంటారు? రీజన్ ఏంటి? టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎందుకు చూస్తుందంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చతికిలబడిపోయిన పార్టీ. ఓటు బ్యాంకు కానీ ఓటర్స్ కానీ గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు కానీ లేని పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ. అందుకే వాళ్ళు మొన్నటి అధ్యక్షులను కూడా మార్చారు, రాష్ట్ర అధ్యక్షుల్ని. అయినప్పటికీ బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల టీడీపీ జనసేన నుంచి ఉన్న బలం బీజేపీకి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల బీజేపీ లాభపడుతుంది, కానీ టీడీపీ జనసేన అలయన్స్ లాభపడే అవకాశం ఏం లేదు ఆ పొత్తు వల్ల. సార్, బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారని ఒక ట్రోల్ అనేది నడుస్తుంది రాజకీయాల్లో, దానిపై మీరేమంటారు? బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళే గెలుస్తారనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్తించదు. ఎందుకంటే బీజేపీ మీద కొంత వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఎందుకు ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి అమరావతి క్యాపిటల్, ఆయన స్వయాన మోడీ గారు వచ్చి ఓపెనింగ్లో పాల్గొన్నాడు, పార్టిసిపేట్ చేశాడు. అదే అమరావతి ఇప్పుడు ఏమైంది, ఈరోజు దాన్ని చంపేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతిని చంపినప్పుడు అమరావతి గురించి ప్రత్యక్షంగా ఇనాగ్రేషన్లో పాల్గొన్న మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్ దాని గురించి ఏం చేసింది? ఏమీ చేయలే. స్పెషల్ స్టేటస్ హోదా ఏం చేసింది? ఏమీ చేయలే. విశాఖ హుక్కు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఏం చేసింది? ఏం చేయలే. సో బీజేపీ మీద రకరకాల లోకలైజ్డ్ అంశాలు బేస్ చేసుకొని పబ్లిక్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైపు మొగ్గు చూసే అవకాశం లేదు, ఈ చాలా కారణాల వల్ల. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అమరావతి విధ్వంసానికి పూనుకుందో, అమరావతిలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆల్రెడీ 15,000 కోట్లు పెట్టుబడి పెట్టి గత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అమరావతిని నిర్మించారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఎన్నో వచ్చినాయి. ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, ఇవి చాలా విద్యా సంస్థలు వచ్చినాయి. ఒక్కొక్క విద్యా సంస్థల్లో 15,000 మంది 20,000 మంది చదువుతున్నారు. ర్యాంకింగు, రేటింగు, ప్లేస్మెంట్స్ బాగున్నాయి. అటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రిస్టేజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు వాటర్ లైన్ కూడా కట్ చేసిన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అలా విధ్వంసానికి కారణమైపోయి అక్కడ పెట్టిన పెట్టుబడులు 15,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అది ఎవరి సొమ్ము ఏమైపోయినట్టు? వేస్ట్ అయిపోయినట్టే కదా. ఓకే, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు మెటీరియలైజ్ అయిందా? కాలా. ఇప్పటికీ ఎక్కడ ఉంది 3 రాజధానులు అంటే ఎక్కడా లేదు, ఇంకా మెటీరియలైజ్ అవ్వాల. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అదేదో సామెత చెప్పినట్టుగా వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని జనాన్ని, ఎలక్షన్ని, ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఇంకో ప్రయత్నం చేశారు. ఆ స్టేట్మెంట్ని మళ్ళీ ఇదే మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ విమర్శించాడు. అట్లా ఎవరంటారు హైదరాబాద్ మనకు ఎందుకు అవుతుంది రాజధాని అని. ఇవన్నీ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, కప్పిపుచ్చుకునే ప్రయత్నం. 3 రాజధానులు ఫెయిల్యూరు, అమరావతి విధ్వంసం దారుణం. ఈ ప్రభావం ఓటర్స్ ఆలోచన పెరిగింది కాబట్టి ఓటర్స్ దీనికి వైఎస్ఆర్కి కానీ బీజేపీకి కానీ ఓటు వేయరు ఈ కారణాల వల్ల. అంటే ప్రజలకి పథకాలు ఇస్తున్నారు అనే రీజన్తో వైసీపీ ఉంది. సో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ పోతూ ప్రతి ఇంటికి పైసలు పంచుకుంటూ పోతే మనం అందరినీ, ప్రజానీకాన్ని, ఓటర్స్ని సోమరపోతుల్లాగా చేసినారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలుంటే పైసలు, పిల్లలు లేకపోతే పైసలు, ఆటో ఉంటే పైసలు, ఆటో లేకపోతే పైసలు, భూమి ఉంటే పైసలు, భూమి లేకపోతే పైసలు, మొగుడు ఉంటే పైసలు, మొగుడు లేకపోతే పైసలు, చదువుకుంటే పైసలు, చదువు లేకపోతే పైసలు, ఉద్యోగం ఉంటే పైసలు, ఉద్యోగం లేకపోతే పైసలు. ఏదో ఒక పథకంతో ఇంటికి నెల వెళ్ళి పైసలు ఇస్తూ ఉంటే మనం వాళ్ళని పని చేయకుండా సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నాం. అది జనంలో ఆలోచన కూడా ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్లో వస్తూ ఉంది. అది చేయటం కంటే సంపదని సృష్టించాలా, సృష్టించిన సంపదని పంచాలా, అది లాజిక్. వెల్ఫేరు, డెవలప్మెంటు రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ కేవలం డబ్బులు మాత్రమే పంచితే ఓట్లేస్తారనే స్టేజ్ నుంచి జనం ఎడ్యుకేట్ అయ్యారు, ఆలోచన విధానం పెరిగింది. ఆ స్టేజ్ దాటిపోయారు. మనం డబ్బులు ఇచ్చినంత మాత్రాన, పథకాలు ఇచ్చినంత మాత్రాన కాదు. డెవలప్మెంట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, సంపద సృష్టించాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు జీడిపి ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు తెలంగాణ కంటే తక్కువ ఉంది? అసలు డెవలప్మెంట్కి సూచిక ఏంటి? హెచ్డిఐ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్? తెలంగాణ కంటే దారుణంగా ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉంది తెలంగాణ కంటే. సో డెవలప్ అయింది స్టేట్ అని చెప్పడానికి మనకు ఇంకొక ఇండికేషను పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్. తెలంగాణలో 3,200 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1,800 ఉంది. సో దీన్ని బట్టి ఇవన్నీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 సంవత్సరాల్లో డెవలప్ కాలేదనేది పచ్చి నిజం. అది జనం అందరూ తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఓటర్స్ అందరూ గమనిస్తున్నారు, అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఈరోజు పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారన్న రోజులు ఎప్పుడో పోని. దాన్ని ఒక్కదాన్నే చూసి వర్కౌట్ కాదు అది.
సార్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు పథకాలు ఇస్తూ ఫ్యూచర్కి పెట్టుబడి అని వాళ్ళు అంటున్నారు, దీనిపైన మీరు ఏమంటారు? ఫ్యూచర్కి పెట్టుబడి అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎన్నో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటి వల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డెవలప్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తయితే లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. థర్మల్ పవర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఎలక్ట్రిసిటీ సర్ప్లస్ అవుతుంది తెలంగాణలో. దాన్ని ఫ్యూచర్కి పెట్టుబడి అంటారు. అంతేగాని పథకాలు ఇచ్చి పైసలు ఇస్తే దాన్ని సోమరిపోతులు చేయటం అంటారు. దాన్ని ఫ్యూచర్కి పెట్టుబడి ఎట్లా అవుతుంది అది? సార్ ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అందరూ అనుకుంటున్నారు. కానీ లాస్ట్ వరకు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది? ఎలక్షన్లో ఎవరు పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో బీజేపీ కూడా వెయిట్ అండ్ సీ పద్ధతిలో లాస్ట్ మినిట్ వరకు వ్యూహాత్మక మౌనంతో లేట్ చేస్తూ ఉంది కలవాలా వద్దని. కానీ చివరాఖరికి బీజేపీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది కలవటం వల్ల. కలవకపోవటం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు బీజేపీకి. సార్ ఇప్పుడు అమరావతి విధ్వంసం అని అన్నారు మీరు, అంటే వైసీపీ వాళ్ళు దీన్ని అభివృద్ధి అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అమరావతి ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం మినిస్టర్స్ కోసం క్వార్టర్స్ కట్టారు, అవి అట్లానే వదిలేశారు. పర్మనెంట్ సెక్రటేరియట్ అసెంబ్లీ భవనానికి పునాదులు వేశారు 10,000 crores పెట్టి, అవి వదిలేశారు. ఇవన్నీ వదిలేయటం వల్ల అమరావతిలో రోడ్లు పగిలిపోయి బిల్డింగులు పనికి రాకుండా పోవటం వల్ల అది అభివృద్ధి కాదు, విధ్వంసం అవుతుంది. 33,000 ఎకరాలు పూలింగ్ సిస్టంలో ఆయన గతంలో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం ఆయన టేకప్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్విజిషన్ చేయాలంటే పెద్ద స్టోరీ, అది పెద్ద లాంగ్ టైం టేకింగ్. కానీ ఈయన ఒక మంచి అక్విజిషన్ ప్రాసెస్ స్పీడ్గా చేశాడు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేశాడు. ఇప్పుడు అమరావతి మొత్తం విధ్వంసం అయింది. పోనీ అది లేదు, రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, 3 రాజధానులు అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి 3 రాజధానులు? ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలా, పేపర్ మీద కూడా రెడీ అవ్వలేదు. ఫిజికల్గా ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు, లీగల్ ఇష్యూస్ ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియదు. సో అందుకే ఈ మధ్య కాలంలో వైవి సుబ్బారెడ్డి తూచి 3 రాజధానులు కాలేదు, అమరావతి కాలేదు, కట్టుకునే పరిస్థితి లేదు, హైదరాబాద్ రాజధాని అని మళ్ళీ రివర్స్ గేరు. సో ఇవన్నీ ఆలోచన రహితమైన ఫ్యూచరిస్టిక్ విజన్ లేని విధానాలు. అవి ఎట్లా అప్రిషియేట్ చేస్తాం ప్రజలు? సార్ ఇప్పుడు వైసీపీ 3 రాజధానులని ముందుకెళ్తుంది, అంటే జగన్ గారు ఎప్పుడో వైజాగ్ షిఫ్ట్ అవ్వాలి, కానీ అమరావతి రాజధాని అనుకొని అక్కడే ఉంటున్నారా? అమరావతి రాజధాని అనుకొని ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించట్లేదు. జగన్ గారు వైజాగ్కి షిఫ్ట్ కాకపోవటానికి, వైజాగ్ని క్యాపిటల్గా డిక్లేర్ చేయకపోవటానికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ పని తీసుకెళ్ళలేకపోతున్నారు. అదే రీజన్, కానీ అమరావతిని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. సార్ ఇప్పుడు షర్మిల విషయంలో వైసీపీ వ్యూహం ఏముందంటారు? షర్మిల అయినా, ఆ కుటుంబ సభ్యురాలైనా, లేకపోతే బయట వ్యక్తి అయినా షర్మిల అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యర్థి, లేకపోతే అపోజిషన్ పార్టీ లీడరు సంబంధంగానే చూస్తారు. జగన్ని విమర్శించడంలో షర్మిల విఫలమైందంటారా, సఫలమైందంటారా? జగన్ని విమర్శించడంలో షర్మిల విఫలం కాలేదు. ఎందుకంటే ఛార్జ్ టేకప్ చేసిన డే 1 నుంచి ఆమె బాణాలు ఎక్కుపెట్టింది. ఈమె ఆయన వదిలిన బాణం అది రివర్స్ అయ్యి వెనక్కి వస్తూ ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా సఫలమైంది, విమర్శించడంలో విఫలం ఏం కాలేదు. ఎందుకంటే స్వతహాగా షర్మిల కొంత దూకుడు మనస్తత్వంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మనం గతంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమె దూకుడు నేచర్ మనం గమనించాం. అప్పట్లో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ని విమర్శించే విధానం కానీ, ఆ దూకుడుగా ముందుకెళ్ళటం కానీ. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఉండబోతుంది. అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం జరిగింది, సో జగన్ వెళ్ళలేదు అనే టాపికే ఎక్కువ నడుస్తుంది, ఎందుకు? షర్మిల కొడుకు వివాహానికి జగన్ రెడ్డి విత్ ఫ్యామిలీతో వెళ్ళాడు. కాకపోతే అక్కడ వాళ్ళ కుటుంబంలో కొంత గ్యాపులు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ గ్యాపులన్నీ వాళ్ళ ఆస్తి పంపకాల్లో వచ్చిన గ్యాపులు అని కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. కాబట్టి ఆ కుటుంబంలో డిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఆమె బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఎగనెస్ట్గా కాంగ్రెస్లో పోరాటం చేయటం మొదలుపెట్టారు. సార్ అందరూ బాగానే ఉన్నారు, కేఏ పాల్ ఇప్పుడు బయటికి రావట్లేదు ఎందుకు సార్? కేఏ పాల్ ఎప్పుడు బయటకు వస్తాడు? ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తాడు, మిగతా అప్పుడు రాడు. ఆయనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తాడు, కొన్ని ఛానల్స్లో కొన్ని మీడియాని అట్రాక్ట్ చేస్తాడు, కొన్ని రకరకాలమైన విచిత్ర వేషధారణలతో. ఆయన డ్యూటీ అంతే, మిగతా అప్పుడు ఆయన ఎందుకు వస్తాడు బయటికి?
సార్ ఈ కుర్చీ డైలాగ్ అనే ఈ పాలిటిక్స్ ఎక్కడి వరకు దారి తీయచ్చు? కుర్చీ మడత పెట్టడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చొక్కా మడత పెట్టడం అని ఒకడంటే కుర్చీ మడత పెట్టడం అని ఒకడు అన్నాడు. జనంలో జనరల్గా సినిమా డైలాగ్స్ కొట్టడం వల్ల కొంత జనానికి కిక్ ఇస్తుంది, కొంత జనం సాటిస్ఫై ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ సినిమా డైలాగు జనంలోకి రావటం, ఈ పాలిటిక్స్లో భాగంగా సినిమాలు జనానికి ఎలక్షన్ టైంలో కొన్ని సినిమాలు దానికి రిలేటెడ్గా రిలీజ్ అవటం, ఇదంతా జనం కొంతసేపు ఆనందించడానికి పనికొస్తాయి, అంతవరకే. నిజంగా సినీ ఫ్లేవరు జనాలకు కావాలా? సినీ ఫ్లేవర్గానే కావాలి జనానికి. కానీ సినీ ఫ్లేవర్ వల్ల జనం ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనుకుంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది సినిమాని సినిమాలాగే చూస్తారు తప్ప సినిమా ప్రభావం వల్ల ఓటు బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ కావు. రాజధాని ఫైల్స్ని కోర్టులో ఆపాల్సిన పని ఏమొచ్చింది? రాజధాని ఫైల్స్ అనే సినిమా అమరావతి రాజధాని బేసుగా దానికి జరిగిన విధ్వంసానికి ప్రతిరూపంగా తెరకెక్కిస్తున్నటువంటి సినిమా. ఆ సినిమా రిలీజ్ అవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద రచ్చ జరుగుతుంది. రాజధాని ఫైల్స్ అంటే వ్యూహం సినిమాలానేనా? వ్యూహం సినిమా ఒక పార్టీకి సంబంధించినదైతే రాజధాని సినిమా ఇంకొక పార్టీకి సంబంధించింది. కాబట్టి ఈ రకమైన సినిమాలు ఆ ఎలక్షన్ టైంలో ఆయా పార్టీల వాళ్ళు తీసి జనంలో రుద్దుతున్న కల్చర్ ఈ మధ్య డెవలప్ అయింది. అంటే సినిమాల ప్రభావం వల్ల జనాలు మారతారా? మారరు. సినిమాలాగానే చూస్తారు తప్ప సినిమా ప్రభావం వల్ల జనం మారితే ఈరోజు మనకి ఇన్ని తిప్పలు ఉండే కాదు. జనం ఒక్క సినిమా చూసి మారిపోతే అది సాధ్యం కాదు. మరి సినిమాల గురించి పార్టీ నేతలు ఎందుకంత హైరాణ పడతారు? సినిమాల గురించి పార్టీ నేతలు హైరాణ పడుతున్నారు అనే దానికంటే కూడా కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది నిర్మాతలు, కొంతమంది యాక్టర్స్ పార్టీని వాళ్ళ వైపు తిప్పుకోవటం కోసం, వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం కొంతమంది ఆ సినిమాలు తీసి ప్రజల్లోకి వదులుతున్నారు. ఆ కల్చర్ లాస్ట్ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది మనకి. రామ్ గోపాల్ వర్మ తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సినిమాలు చాలా సిరీస్లో తీశారు. సినిమాలు ఏం సక్సెస్ కాలా, కానీ ఆయన తీసిన పర్పస్ వేరు. అట్లా సినిమా ఫీల్డ్లో ఎలక్షన్ టైం అప్పుడు వాళ్ళు వచ్చి సినిమాలు తీయటం, జనం మీద రుద్దటం అనేది సహజంగా జరుగుతుంది. దానివల్ల పెద్దగా ప్రభావం చూసే అంశం కానే కాదు. ఆర్జీవీ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆర్జీవీ గురించి ఒక మాటలో అంటే ఆయన ఒక సేతయ్య. ముందు తిడతారా పొగుడతారా? నేను తిట్టనో పొగడను. ఎందుకంటే ఆయన ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కల దర్శకుడు. నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉంది. కాకపోతే దాన్ని ఆయనకి ఇష్టమైన అంటే ఆయనకు అనిపించిన రీతిగానే ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. అదొక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ. ఆర్జీవీ వ్యూహం రిలీజ్ అవుద్దంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎలా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? కోర్టుల్లో కేసుల్లో ఉంది కదా, సో ఎలా చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఆర్జీవీ సినిమా వ్యూహం కానీ లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన రాజధాని ఫైల్స్ కానీ కొన్ని అంశాలు ఇబ్బందికరమైన అంశాలు కొన్ని సినిమాల్లో ఉండటం వల్ల అది కోర్టులకు వెళ్ళినాయి. కోర్టులు ఫైనల్గా ఏం డెసిషన్ ఇస్తారు? ఎవరైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు అందులో నుంచి తీసేసి సినిమా రిలీజ్ చేయడానికి క్లియరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సినిమా అనేది ఇట్స్ ఎ బిజినెస్. కాబట్టి దాన్ని పూర్తిగా ఆపటం వల్ల ఎవరికైనా ఇబ్బంది లేదు. అభ్యంతరకర సన్నివేశాలు మాత్రం కొంత తొలగించే అవకాశం ఉండొచ్చు. సార్, వ్యూహం సినిమా రిలీజ్ అయితే టీడీపీ వాళ్ళు పాన్ సినిమా చూసినట్టు చూస్తారని ఆర్జీవీ గారు కామెంట్స్ చేశారు. అంటే అంత హార్డ్గా అనాల్సిన అవసరం ఏముంది? వ్యూహం సినిమా ఫస్ట్ టైం ఆర్జీవీ రిలీజ్ చేయట్లేదు. పొలిటికల్ వ్యక్తుల పోలిన వ్యక్తులను పెట్టడం, పొలిటికల్ పార్టీకి సంబంధించిన కథాంశంగా తీసుకొని గతంలో చాలా ఎలక్షన్స్లో ఆయన ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ గారి మీద చంద్రబాబు నాయుడు డూప్ పెట్టి అందరినీ కవర్ చేసుకుంటూ గతంలో చాలా సినిమాలు తీశారు. దాన్ని ప్రత్యేకంగా చూడనప్పుడు దీన్ని కూడా ప్రత్యేకంగా చూసే అవసరం లేదు. అందులో ఇది ఒక పార్ట్ అంతే. సార్, ఆలీకి వైసీపీలో సీట్ గ్యారంటీ ఉంటుందా? ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఎందుకు అంటే సినీ గ్లామరు రాజకీయాల్లో ప్రభావితం అవుతూ ఉంది. ఈ మధ్యకాలంలో సినీ గ్లామర్ కోసం రాజకీయ పార్టీలు కూడా తహతహలాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో సినీ గ్లామర్ మీద కేవలం సినీ గ్లామర్ ఉన్నంత మాత్రం రాజకీయాల్లో సక్సెస్ అయిన దాఖలాలు లేవు, ఏదో కొద్ది మంది తప్ప. గెలిచినా కూడా తర్వాత కనుమరుగైన సందర్భాలు మనం చాలా చూసాం. సినీ గ్లామర్ పూర్తిగా పనికిరాదు. ఫస్ట్ టైం ఏదన్నా ఓట్లు వేయడానికి పనికి వస్తుందామో కానీ. సో ఆలీకి అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. సార్, ఒకవేళ ఆలీకి సీట్ ఇవ్వకపోతే ఆయన గురువు గారైన పవన్ పార్టీకి జంప్ అయ్యే అవకాశాలు ఏమైనా? అవకాశం లేదు. ఎందుకంటే ఆలీ గారు మొదల నుంచి కూడా జగన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఆయన పనిచేస్తుంది పార్టీ కోసం, సీటు కోసం కాదు, ఎమ్మెల్యే సీటు కోసం కాదు, ఖచ్చితంగా కాదు. కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశం లేదు. పార్టీ కోసమే పనిచేసే అవకాశాలు ఉన్నాయి.
సార్ లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్లో అలీ గారు సీటు కోసమే వైసీపీలోకి వచ్చారు, కానీ ఆయనకు సీట్ ఇవ్వలేదు. అంటే ఎందుకు? ఇక్కడ రెండు రకాలు. ఎవరైనా పొలిటికల్ పార్టీస్లోకి జాయిన్ అవ్వడానికి ఒకటి పదవి కోసం అయి ఉండొచ్చు, లేదా రెండు పరపతి కోసం, పేరు కోసం అయి ఉండొచ్చు. ఈయన సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం పదవి కోసం అయి ఉండొచ్చు, కానీ సీట్ లాస్ట్ టైం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇస్తారు అని 100% అష్యూరెన్స్ లేదు, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సీట్ అడ్జస్ట్ చేయడానికి, అకామిడేట్ చేయడానికి సాధ్యం కాకపోయినా నెక్స్ట్ నామినేటెడ్ పదవి కూడా అతనికి ఆశ చూపే అవకాశం ఉంది. ఆ సందర్భంలో ఆలీ సీట్ రాలేదు కదా అని రెబల్గా తిరిగే పరిస్థితి ఆలీకి మాత్రం లేదు. సార్ ఆలీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారా వాళ్ళకి, సీఎం నాకు కాల్ చేస్తాడు అని చెప్పారు. ఇండైరెక్ట్గా హింటించడం అవ్వచ్చు. అదే సందర్భంలో ఆయన ఏమన్నారంటే సీఎం ఆఫీస్ నుంచి నాకు 1 వీక్లో కాల్ కూడా రావచ్చు అని ముందుగానే వెల్లడించేశాడు, స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కాబట్టి ఆయనకి ఏదో రకంగా సీఎంఓ అనుకూల వర్గాల ద్వారా ఒక సమాచారం అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. సార్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ 2 ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్నాయి. ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ఏ పాలిటిక్స్ అయినా ఏ స్టేట్లోనైనా 2 ఫ్యామిలీస్ మధ్య 3 ఫ్యామిలీస్ మధ్య జరుగుతుండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దగ్గర చుట్టాలు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ఇంట్లో కుటుంబ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఇవన్నీ సహజంగా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పార్టీలను ఎన్నుకుంటారు. దాన్ని ఆ పార్టీ పరంగానే, పార్టీ ప్రత్యర్థులుగానే చూడవలసి ఉంటుంది. సో విన్నారు కదా కొత్త రవిబాబు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.